మంచి ప్రయత్నం చేస్తుంది, మంచి ఫోన్స్ని తీసుకొస్తుంది. బట్ వాళ్ళు ఫోకస్ చేయాల్సింది అక్కడ. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఆ విషయంలో మోటరోలా చాలా అంటే చాలా. వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో మోటరోలా యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్ మోటరోలా సిగ్నేచర్తో నా ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా చాలా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత పనికొచ్చింది అనిపించినా అది నాకు చాలా అంటే చాలా మోటివేషన్ ఇస్తుంది మరింత వర్క్ చేయడానికి, మంచి వీడియోస్ చేయడానికి. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేను అన్బాక్సింగ్ వీడియో సపరేట్గా చేయలేదు కాబట్టి సో ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేస్తే బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ మొబైల్ టైప్ C to C కేబుల్, 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్, యూజర్ మాన్యువల్, సిమ్ ఇంజెక్టర్ టూల్ అండ్ థ్యాంక్ యూ కార్డ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా మొబైల్ గురించి మాట్లాడుకుంటే నాకైతే చాలా స్లీక్గా అనిపించింది. లైట్ వెయిట్గా ఉంది, అరౌండ్ 186 grams వెయిట్ మాత్రమే ఉంది. అండ్ 6.99 mm థిక్నెస్ మాత్రమే ఉంది. సో పట్టుకుంటే అసలు చేతిలో ఇంత వెడల్పు ఉంది, కొంచెం పెద్ద డిస్ప్లేతో వచ్చింది కదా. ఇంత పెద్ద ఫోన్ పట్టుకుంటే ఎంత హెవీగా అనిపించాలి, అసలు ఫోన్ పట్టుకున్న ఫీలే లేదు. ఆల్మోస్ట్ ఒక థిక్ పేపర్ పట్టుకున్న ఫీలింగ్ ఉంది. సో చేతిలో బాగుంది, బట్ అంత ప్రీమియంగా కూడా అనిపించట్లేదు. ఎట్ ద సేమ్ టైం కొంచెం ప్రీమియం మొబైల్ పట్టుకుంటే ఆ ఇన్హ్యాండ్ ఫీల్ వేరే ఉంటుంది కదా, అలా అనిపించట్లేదు. చెప్పాను కదా, ఒక పెద్ద సైజులో ఉన్న ఒక కార్డ్బోర్డ్ పీస్ని పట్టుకున్న ఫీల్ అయితే ఉంది. సో డిజైన్ పరంగా కొత్తగా ఏం లేదు, వాళ్ళ మిడ్ రేంజ్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అదే డిజైన్తో అయితే ఉంది. బ్యాక్ కెమెరా మాడ్యూల్ కానీ అండ్ ఫ్రంట్ బెజల్స్ అయితే చాలా అంటే చాలా థిన్గా ఉన్నాయి యూనిఫామ్ సైజ్లో. సో చూడ్డానికి ఫ్రంట్ నాకు ఇంకా ప్రీమియంగా అనిపించింది. బ్యాక్ డిజైన్ వాళ్ళ మిడ్ రేంజ్ ఫోన్స్ లాగే ఉన్నప్పటికీ అట్లీస్ట్ ఇది వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి డిజైన్ పరంగా ఈ బ్యాక్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాల్సింది ఉండే. అండ్ ఈ బ్యాక్ సైడ్ లెదర్ అయితే కాదు, ట్విల్ ఇన్స్పైర్డ్ ఫినిష్ అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ అంతా మనకి టెక్స్చర్డ్ ఫినిష్ ఉంటుంది. బ్లాక్ కలర్లో లెనిన్ ఇన్స్పైర్డ్ డిజైన్ ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్ట్ చేస్తూ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అయితే యూజ్ చేశారు. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా సో నేను చెప్పిన చిన్న విషయాలు తప్పితే సో బాగానే ఉంది. అండ్ ఈ మొబైల్ మనకి 6.8 inch 1.5K రెజల్యూషన్ ఉన్న 10-bit 165 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న క్వాడ్ కర్వ్డ్ LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. HDR10+ ని డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు క్లెయిమ్ చేయడం సో 6200 nits పీక్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా రియల్ లైఫ్లో డిస్ప్లే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది, టాప్ నాచ్ అని చెప్పొచ్చు. కలర్, షార్ప్నెస్, డీటెయిల్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా బ్లాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంకా యూట్యూబ్లో 4K 60 FPSలో HDR వీడియోస్ని ప్లే చేసి టెస్ట్ చేశాను. బ్రైట్నెస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 6200 nits పీక్ వెళ్తుందని వాళ్ళు చెప్పినంత వెళ్ళకపోయినా చాలా బ్రైట్గా ఉంది. ఇంకా అవుట్డోర్ విజిబిలిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. బ్రైట్ సన్లైట్లో కూడా డిస్ప్లే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది LTPO డిస్ప్లే కాబట్టి రిఫ్రెష్ రేట్ 1 Hz నుంచి 120 Hz వరకే అడ్జస్ట్ చేసుకుంటుంది. దానివల్ల మనకి అడిషనల్గా బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు 165 Hz రిఫ్రెష్ రేట్ అని చెప్పినప్పటికీ ఎక్కడ మనకి 165 Hz రిఫ్రెష్ రేట్ అయితే రాదు. జస్ట్ 120 Hzలోనే UI రన్ అవుతుంది. ఓన్లీ గేమింగ్లో మాత్రమే 165 Hz వరకు వస్తుంది. అది కూడా సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్గా మనకి 165 Hz రిఫ్రెష్ రేట్ చూపిస్తుంది. కానీ నేటివ్ 165 Hz రిఫ్రెష్ రేట్ అయితే కాదు. బట్ డిస్ప్లే స్మూత్నెస్ పరంగా సో ఎలాంటి ఇష్యూస్ లేవు, చాలా స్మూత్గా ఉంది యూఐలో మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు. ఇంకా ఈ డిస్ప్లే డాల్బీ విజన్ని HDR10+ని సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్లో HDRలో ప్లే అవుతుంది, బట్ నెట్ఫ్లిక్స్లో మాత్రం డాల్బీ విజన్ కానీ HDRలో కానీ కంటెంట్ ప్లే అవ్వట్లేదు. ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. ఈ స్పీకర్స్ బాస్ ట్యూనింగ్తో వస్తున్నాయి. సౌండ్ లౌడ్గా, బేస్ క్వాలిటీ చాలా బాగుంది. వినగానే సౌండ్ క్వాలిటీ కొంచెం రిచ్గా అనిపించింది. అండ్ ఇంకా ఈ మొబైల్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. 3nm TSMC మేడ్ చిప్సెట్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ మంచి విషయం ఏంటంటే ఈ మొబైల్ స్టార్ట్ అవ్వడమే బేస్ 12GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ 12GB, 16GB అండ్ 512GB, 256GB అండ్ 1TB వరకు స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. అన్నింటిలో కూడా UFS 4.1 స్టోరేజ్ని యూజ్ చేశారు. జనరల్గా ప్రతిసారి మోటో మొబైల్స్లో ల్యాక్ అయ్యేదే పర్ఫార్మెన్స్, బట్ దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. Antutuలో more than 2.5 million స్కోర్ చేసింది. అండ్ ఎలాంటి థ్రోట్లింగ్ ఇష్యూస్ లేవు, అంత గ్రీనే ఉంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. జనరల్గా మోటో యూఐలో ఉండే గ్లిటర్స్, ల్యాగ్స్ దీంట్లో లేవు, బట్ కెమెరా యూఐలో మాత్రం ల్యాగ్స్, డిలేస్ నేనైతే అబ్జర్వ్ చేశాను. అది ఒక్కటి తప్పితే పర్ఫార్మెన్స్ ఎలాంటి ఇష్యూస్ లేవు. సో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సేమ్ ప్రాసెసర్ ఉన్న వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే కొంచెం పర్ఫార్మెన్స్ పరంగా
వెనకబడింది ఆప్టిమైజేషన్ పరంగా, బట్ చాలా మందికి అదంతా డిఫరెన్సే కాదు. అండ్ ఇంకా గేమింగ్ గురించి మాట్లాడుకుంటే BGMIని 120 FPS అండ్ కాల్ ఆఫ్ డ్యూటీని 120 FPS జెన్షన్ ఇంపాక్ట్ ని 60 FPS హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. BGMIలో 165 Hz యాక్టివేట్ అవుతుంది. స్మూత్నెస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మరీ ఎక్సలెంట్ గేమింగ్ అని చెప్పలేం, లైక్ ప్రొఫెషనల్ లెవెల్లో, బట్ మోడరేట్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు. చిన్న చిన్న ల్యాగ్స్ గ్లిటర్స్తో లాంగ్ టర్మ్ వరకు ఆడుకోవచ్చు. టెంపరేచర్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయి. దీంట్లో కాపర్ మెష్ లిక్విడ్ కూలింగ్ని అయితే యూజ్ చేశారు. బట్ మొబైల్ అయితే కాలుతున్న ఫీలింగ్ ఉంటుంది, మెటల్ ఫ్రేమ్తో వస్తుంది కాబట్టి. ఇంకా సమ్మర్లో ఈ టెంపరేచర్స్ మీకు కొంచెం ఎక్కువ సెన్స్ అయ్యే అవకాశం ఉంది. మరీ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు, బట్ కొంచెం థర్మల్స్ అయితే సో ఈ ప్రాసెసర్ ఉన్న వేరే మొబైల్స్ కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువనే చెప్పాలి. అండ్ ఇంకా ఈ మొబైల్లో మంచి విషయం ఏంటంటే ఇది USB 3.2 Gen 2 పోర్ట్తో వస్తుంది. దీనివల్ల డేటా ట్రాన్స్ఫర్స్ చాలా స్పీడ్గా ఉంటాయి. మీరు గేమ్ స్ట్రీమింగ్ కూడా ఎల్గాటోని కనెక్ట్ చేసుకుని కొంతమంది చేస్తుంటారు కదా, అలాంటి దానికి కూడా పనికొస్తుంది. ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. 8 నుంచి 10 యాప్స్ని మెమరీలో ఉంచుకుంటుంది. యాప్స్ ఓపెన్ అయ్యేటప్పుడు, క్లోజ్ అయ్యేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేవు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇంకా ఈ మొబైల్లో వాళ్ళు ఎక్కువగా హైలైట్ చేసిన విషయం ఏదైనా ఉందంటే కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50 MP సోనీ IMX828 సెన్సార్, f1.6 అపర్చూర్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆబ్వియస్లీ ఉంది. అండ్ 3x పెరిస్కోపిక్ లెన్స్, ఇది కూడా OISతో వస్తుంది. సోనీ లిడ్ 600 సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఇది మనకి మ్యాక్రోగా కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి 50 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సోనీ లిడ్ 500 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ గురించి ముందు మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉంది. కలర్స్ టిపికల్ మోటో ఫోన్స్లో ఎలా ఉంటాయో ఇందులో కూడా అలాగే ఉన్నాయి. కొంచెం కాంట్రాస్ట్ లుక్తో వైబ్రెంట్గా చూడడానికి చాలా బాగున్నాయి. వైబ్రెంట్గా ఉంటూనే ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. డైనమిక్ రేంజ్ను కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇన్ ఫ్రంట్ ఆర్ అగైన్స్ సన్లైట్ అయినా సరే స్కిన్ టోన్స్ అయితే బాగానే ఉన్నాయి. మరీ న్యాచురల్గా రావడం అయితే ఏం లేదు, కొంచెం మేకప్ అండ్ వైట్ చేయడానికి అయితే చూస్తుంది. అండ్ ఇంకా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. జూమ్ చేసిన డీటెయిల్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. డైనమిక్ రేంజ్, ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా 3x పెరిస్కోపిక్ లెన్స్ తో తీసిన ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మెయిన్ గా పెరిస్కోపిక్ లెన్స్ మనం ఎక్కువగా, నేను పర్సనల్గా పోర్ట్రేట్స్కే వాడుతుంటాను. DSLR లాంటి ఫొటోస్ వస్తాయి కాబట్టి దీంట్లో కూడా పెరిస్కోపిక్ లెన్స్తో తీసిన ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో బ్లర్ అయితే చాలా బాగుంది, ప్రొఫెషనల్ కెమెరాస్కి చాలా దగ్గరగా ఉంది. డీటెయిల్స్ నాకు డీసెంట్గానే అనిపించింది. ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం కొన్ని చోట్ల తగ్గినట్టు అనిపించింది. స్కిన్ టోన్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అండ్ మీరు కావాలనుకుంటే 24mm, 35mm, 50mm ఫోకల్ లెన్స్లో మెయిన్ సెన్సార్తో సో జూమ్ అయి క్రాప్ అయి పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. 3x లెన్స్తో 85mm ఫోకల్ లెన్స్లో పోర్ట్రేట్స్ని అయితే తీసుకోవచ్చు. మెయిన్ సెన్సార్తో తీసిన పోర్ట్రేట్స్ కంటే నాకు 85mm పోర్ట్రేట్సే నాకు కొంచెం బెటర్గా అనిపించాయి. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే సో డీసెంట్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. డెఫినెట్గా నాకు బెస్ట్ అని అయితే అనిపించలేదు. కొంచెం కన్సిస్టెన్సీ అయితే ఫ్రంట్ కెమెరాలో మిస్ అయింది. ఎందుకంటే సో ఫ్రంట్ కెమెరాతో నేను నార్మల్ ఫోటో తీస్తే వామ్ వస్తుంది, అదే పోర్ట్రేట్ తీస్తే కూల్ టోన్ వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ అయితే మిస్ అయింది. అదర్వైజ్ డీటెయిల్స్ నాకు ఓకే అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బాగానే ఉంది. బట్ కన్సిస్టెన్సీగా ఆ కలర్ టోన్ని మెయింటైన్ చేస్తే బాగుంటుంది పోర్ట్రేట్స్ అండ్ నార్మల్ ఫొటోస్లో. చూద్దాం అప్డేట్లో ఫిక్స్ చేస్తారేమో. అండ్ ఇంకా లో లైట్ విషయానికి వస్తే అవి బ్యాక్ కెమెరా ఫొటోస్ కానీ అండ్ ఫ్రంట్ కెమెరా ఫొటోస్ కానీ డీసెంట్గా వస్తున్నాయి. మరీ డే టైం అంతా డీటెయిల్స్ అయితే లేవు, కొంచెం సాఫ్ట్ చేస్తుంది. మరీ షార్ప్ డీటెయిల్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయదు, బట్ లో లైట్లో డీసెంట్ జాబ్ అని అయితే చెప్పొచ్చు ఈ ప్రైస్కి. అండ్ వీడియోస్ విషయానికి వస్తే సో మనం మెయిన్ సెన్సార్తో 8K 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అక్రాస్ ద ఆల్ లెన్సెస్ 4K 60 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో నేను వీడియో శాంపిల్స్ అయితే తీసాను, ఒకసారి ఫటాఫట్ ఆ శాంపిల్స్ అయితే చూడండి. ఈ వీడియో మోటరోలా సిగ్నేచర్ బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్తో రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. మనం కావాలనుకుంటే 8K 30 FPS వరకు కూడా వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే ఉంది, మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. 4Kలో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా అనిపిస్తుంది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా నడుస్తాను, స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. ఈ వీడియో మోటరోలా సిగ్నేచర్ 3x లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. మీరు కావాలనుకుంటే 4K 60 FPSలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు, అదైతే మనకి టెలిఫోటో లెన్స్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది మీరైతే చెక్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ జనరల్గా 3x లెన్స్ అంటే కొంచెం తక్కువ ఉంటుంది. కొంచెం చదువుతున్నాను ఎలా ఈ వీడియో మోటరోలా సిగ్నేచర్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. మీరు కావాలనుకుంటే
4K 60 FPSలో కూడా రికార్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అదైతే మంచి విషయం. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, సో ఎక్స్పోజర్ కంట్రోల్ ఎలా ఉంది మీరైతే చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే అన్ని కెమెరాస్లో బాగానే వస్తుంది, మరీ సూపర్ అని చెప్పలేము, యూజబుల్గానే ఉంది. 3x లెన్స్లో కొంచెం అండర్ ఎక్స్పోజర్గా అనిపించింది. కాకపోతే మంచి విషయం 4K 60 FPSలో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో కూడా మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఈ ప్రైస్కి బెస్ట్ వీడియో అని అయితే చెప్పలేము, బట్ డీసెంట్గానే ఉంది. యూజబుల్ వీడియోస్నే క్యాప్చర్ చేస్తుంది. వీడియో కోసమే మెయిన్గా మొబైల్ చూసే వాళ్ళకి ఇదంతా బెస్ట్గా అనిపించకపోవచ్చు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఇన్ని కెమెరాస్ ఇన్ని ఫీచర్స్ ఇచ్చారు కానీ పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ సపోర్టే లేదు. ఈ రోజుల్లో 4K 60 FPS వరకు కూడా పోర్ట్రేట్ వీడియో సపోర్ట్ చాలా బ్రాండ్స్ ఇదే ప్రైస్ రేంజ్లో ఇస్తున్నాయి. వీళ్ళు పోర్ట్రేట్ వీడియో అట్లీస్ట్ 1080pలో కూడా లేదు. దాన్ని అయితే మిస్ చేశారు. ఒక బిగ్ మిస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది కంటెంట్ క్రియేషన్కి దానికో దీనికో వాడదాం అనుకున్న వాళ్ళు బ్లర్ చేసుకొని పోర్ట్రేట్ వీడియో తీసుకుంటారు కదా. 65,000 ఫోను పోర్ట్రేట్ వీడియో సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది. సో ఓవరాల్గా కెమెరాస్ వాళ్ళు మార్కెట్ చేసినంత లేకపోయినా కానీ బ్యాక్ సైడ్ ఫొటోస్ పరంగా నాకు బెటర్గా అనిపించింది. రిమైనింగ్ వీడియో అండ్ ఫ్రంట్ కెమెరా పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5200 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకొంచెం ఎక్కువ కెపాసిటీని అయితే వీళ్ళు వాడాల్సింది. సో హెవీగా యూజ్ చేస్తే ఈజీగా మళ్ళీ సాయంత్రం వరకు, ఇంకా హెవీగా వాడితే కొంతమందికి కంటిన్యూస్గా గేమ్స్ ఆడే వాళ్ళకి సో 3 PM 4 PMకే ఛార్జింగ్ పెట్టే అవసరం అయితే పడవచ్చు. బట్ నార్మల్ యూజర్స్కి 1 day వరకు అయితే బ్యాటరీ వస్తుంది. అండ్ కొంచెం ఎక్కువ అయినా మళ్ళీ నైట్ అయితే ఛార్జింగ్ పెట్టే అవసరం అయితే పడుతుంది. అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, అండ్ 5 వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఏంటంటే, సో ఈ మొబైల్తో సపోజ్ ఈ ఫోన్ని త్రూ కేబుల్ కనెక్ట్ చేసి మనం ఛార్జ్ చేయొచ్చు. వైర్లెస్గా కాకుండా వైర్ ద్వారా కూడా ఛార్జ్ చేయొచ్చు. అండ్ 90 వాట్ ఛార్జర్తో అరౌండ్ 45 minutesకి దగ్గరగానే మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. కాకపోతే బ్యాటరీ కెపాసిటీయే 6000 mAh ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ వీళ్ళు ఈ స్లీక్ డిజైన్ కోసం సో బ్యాటరీ కెపాసిటీని కాంప్రమైజ్ చేసినట్లయితే నాకు అనిపించింది. అండ్ ఇంకా కాల్ క్వాలిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. సిగ్నల్ రిసెప్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే కాల్స్ని రికార్డ్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. వీళ్ళు 7+7 year అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తామని అయితే ప్రామిస్ చేశారు. అండ్ మనకు తెలిసిందే మోటో యొక్క హలో AI క్లీన్గా ఉంటుంది. ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. మోటరోలా యొక్క బడ్జెట్ మిడ్ రేంజ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే AI అయితే చాలా స్మూత్గా ఉంది. ఎలాంటి ల్యాగ్స్ లేవు. బ్లోట్వేర్ ఆబ్వియస్లీ ఏది లేదు. అండ్ ఇంకా మోటో యూఐలో ఉండే అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా ఉన్నాయి. అంటే చాప్ చేస్తే లైట్ ఆన్ అవ్వడం, అండ్ ట్విస్ట్ చేస్తే కెమెరా ఓపెన్ అవ్వడం, ఇంకా అడిషనల్ ఫీచర్స్ అయినా యాప్ లాక్, డ్యూయల్ యాప్, ప్రైవేట్ స్పేస్, మోటో సెక్యూర్, PC కనెక్ట్, ఇలా యూఐలో ఫీచర్స్ అయితే ఈవెన్ దో స్టాక్ అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అన్నీ కూడా మోటరోలా కవర్ చేస్తుంది. ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే NFC-తో వస్తుంది. IP68 69 రేటింగ్ కూడా ఉన్నాయి. అదైతే మంచి విషయం. ఓవరాల్గా 60-65,000 ప్రైస్ అయినా ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు. అంటే సో ఇంకొంచెం బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో, ఈ స్లీక్ డిజైన్తో, సో కొంచెం పెద్ద సైజ్ డిస్ప్లేతో కావాలి అనుకుంటే సో కన్సిడర్ చేయొచ్చు. బట్ స్టిల్ నాకు ఇంకొక 5,000 అన్న తక్కువ ప్రైస్ రేంజ్లో తెస్తే బాగుండని అయితే అనిపించింది. ఇది నా ఒపీనియన్. మీకేమనిపించిందో ఈ మొబైల్ గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అది నాకు మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.